ఒకసారి రుక్మిణి కృష్ణుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది. విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా. పూర్వజన్మలో నువ్వు ఏ పుణ్యం చేశావు? ఆ రహస్యం నాకు దయచేసి చెప్పు. అందుకు వేణువు నవ్వి ఇలా అన్నది. నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు. ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆనంద కిషోరునికి దగ్గర చేసింది. కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులో నుంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారు. ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మికత రహస్యాన్ని తెలుసుకోగలిగితే చాలు.